హాయ్ హలో వెల్కమ్ టు విలేజ్ వ్లాగ్. ఈ రోజు నేనైతే బీచ్ అయితే వచ్చాను. ఎందుకంటే మా ఊరు వాళ్ళు అయితే ఈ రోజు రొయ్యల వాళ్ళకైతే వెళ్ళారని తెలిసింది నాకు. అందుకే నేను రొయ్యలు కూరకు తీసుకుందని అయితే వచ్చాను. బీచ్‌ని అయితే ఎవరికి రొయ్యలు అయితే ఏం లేవు. ఈ వాళ్ళకి వచ్చిన ఇబ్బంది అంతా ఒకటేనండి, ఎవరికి రెస్ట్ అయితే ఉండదు. ఒకవేళ వాళ్ళకి వెళ్ళారంటే నాన్ స్టాప్గా అలా పని జరుగుతూనే ఉంటుంది. టోటల్ ఇద్దరు రెండు తప్పలు ఒక జంటగా వెళ్తాయండి. ఎందుకంటే ఆ వాళ్ళ అటు ఇటు కట్టి మధ్యలో అటు ఇటు లాగాలండి తోర కట్టి. అలా నాన్ స్టాప్గా కంటిన్యూస్గా వేట జరుగుతూ ఉంటుంది. ఎవరికి రెస్ట్ అయితే ఉండదు. ఈ వాళ్ళ చేపలు పడేయంటే ఈ వాళ్ళ లోపల పడేసుకొని ఇంకొక వాళ్ళు అయితే వేస్తారు, ఇంకొక కొన్ని గుడ్లు అయితే వేస్తారు. టోటల్‌గా ఈ అన్న వాళ్ళకి పడిన రొయ్యలైతే ఇవే. పెద్ద ఎక్కువేం లేవు. కొన్నే ఉన్నాయి ఎవరికైనా. మీకెవరికైనా రొయ్యలు కావాలనుకుంటే మన స్క్రీన్ పైన ఒక నంబర్ అయితే ఇస్తాను. దానికి కాంటాక్ట్ అయితే అవ్వండి. ఇక్కడ ఒక చేప అయితే కనిపిస్తుంది కదా! అది మన ప్రాణాలతోనే కొట్టుకుంటుందండి. మన కళ్ళ ముందలే ప్రాణాలతో ఉండడం వల్ల దాన్ని నీటిలో పడేసి బతికిద్దాం అనుకున్నాను. అలాగే ఇంకో చేప కూడా కనిపించింది నాకు. అది కూడా ఇంకొక అదే టైప్ చేప అండి. అవి మా వాళ్ళైతే వండుకోరు, పాడేస్తారు. వాటిపైన ముళ్ళైతే ఉంటాయి బుర్రల పైన. అది మన కళ్ళ ముందల బ్రతికించడం అవసరం అనేసి నీటిలో పడేస్తే అవి మాత్రం ఒడ్డుకి వస్తున్నాయండి. చూసారు కదా! మళ్ళీ ఒడ్డుకొచ్చింది ఒక చేప. ఇంకోటి కూడా ఒడ్డుకొస్తుందనేసి దాన్నయితే పట్టేసుకొని మళ్ళీ నీటిలోకి విసరడానికి అయితే ప్రయత్నించానండి. అది దొరకలేదు. మళ్ళీ దొరికితే విసిరేసాను నీటిలోకి. చూసారు కదా! అప్పుడే ఆ గద్ద అయితే చూసినట్టుందండి. గద్దకైతే ఆహారం అయిపోయింది ఆ చేప మాత్రం. బతికిద్దాం అనుకుంటే మన కళ్ళ ముందల చనిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.